ఇప్పుడు ఫీజు కట్టేస్తాం, అధికారులు కూడా వచ్చి ప్లాట్ అది వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఒకవేళ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా, ఈ ప్రశ్నలు కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్పన్నమవుతున్నాయి. సార్ ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు ఏమిటికి వస్తారు వెరిఫికేషన్ అంటే, ఇది కుంటలో ఉందా, చెరువులో ఉందా, గవర్నమెంట్దా, అసైన్మెంట్ ల్యాండా, సీలింగ్ ల్యాండా, అంత లోతైన పరిశీలన చేస్తారు సార్. ముందు ఏం చేయట్లే, కట్టించుకోవడమే పనిగా ఉంది ప్రజెంట్ అంతా కూడా. ఫండ్స్ కావాలి గవర్నమెంట్కి, అంత డీప్గా స్టడీ చేసే అంత యంత్రాంగం లేదు, ఆ రకంగా మొత్తం యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదు, సాఫ్ట్వేర్ కూడా పర్ఫెక్ట్గా ఏం లేదు. కానీ పేమెంట్ చేసినాక ఫీల్డ్ వెరిఫికేషన్ వచ్చి ఈ ప్లాట్ అర్హత కలిగినదే అన్నప్పుడు నీకు సర్టిఫికెట్ ఇస్తాడు. ఓకే, ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, రెగ్యులరైజ్ అయింది నీ ప్లాట్ అని సర్టిఫికెట్ ఇస్తాడు. అయితే ఇవ్వలేదు, రిజెక్ట్ చేస్తాడు, 10% కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇస్తా అంటున్నాడు. ఇస్తాడా ఇవ్వడా ఏం జరుగుద్ది గవర్నమెంట్ నుంచి అని సెకండరీ. కానీ గవర్నమెంట్ చెప్తున్న విషయం, మార్గదర్శకాల్లో మెన్షన్ చేసిన విషయాల్ని తమరి ముందు తమరి ద్వారా నేను జనానికి అప్లికెంట్ దారులకు తెలియజేస్తున్నా. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అంటే, ఆ ప్లాట్ ఎల్ఆర్ఎస్ కట్టినట్టుగా మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాం, నాకు ఇంకా రెగ్యులేషన్ స్కీమ్ కింద నాకేం సర్టిఫికేట్ ఏం రాలే, కానీ నేను ఎమ్మటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకు. నేను ఆల్రెడీ కట్టానండి చూడండి అంటే రిజిస్టర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. నేను కట్టానండి, నాకు ఇల్లు పర్మిషన్ ఇవ్వండి ఇల్లు కన్స్ట్రక్షన్కి అని చెప్పి సంబంధిత కాంపిటెంట్ లోకల్ బాడీ అథారిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ప్లానింగ్, వాళ్ళు జాప్యం, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం అయినంత మాత్రాన వాళ్ళు ఆపడానికి లేదండి. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి అమ్మొచ్చు, తమ వాళ్ళ పేర్ల మీదకి మార్చొచ్చు, చేయొచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్, ఒక 100 ప్లాట్ల వెంచర్ ఉంటుంది, అందులో 30-40 మంది వరకు ఎల్ఆర్ఎస్ పే చేస్తారు. పే చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రేపటి రోజు కట్టిన వాళ్ళకి కూడా ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా సార్? ఒక లేఅవుట్ ఉంది, మీరు ఏమన్నారంటే ఒక 30%, 20% ప్లాట్లు కట్టేస్తారు, ఎల్ఆర్ఎస్ పే చేస్తారు, మిగతా వాళ్ళు పే చేయరు. ఇక్కడ రెండు విషయాలు సార్. గవర్నమెంట్ ఇండివిజువల్ ప్లాట్ని రెగ్యులరైజ్ చేస్తుంది, అదేవిధంగా లేఅవుట్ కూడా రెగ్యులరైజ్ చేస్తుంది. ఇప్పటివరకు మనం మాట్లాడిన దాంట్లో లేఅవుట్ మొత్తాన్ని రెగ్యులరైజ్ చేసే అంశం రాలే, రెగ్యులరైజ్ కూడా చేస్తుంది. దానికైతే 10,000 రూపాయలు కట్టించుకున్నారు. ఇండివిజువల్ ప్లాట్కి అయితే 1,000 రూపాయలు, 10,000 కట్టారు. లేఅవుట్కి అయితే ఆ 10,000 ఈ 26 ఆగస్టు 26, 2020 లోపల, ఆ రోజు అంతకంటే ముందు 10% అంతకంటే ఎక్కువ అమ్మి మిగతాయి అమ్మలేదు. వాళ్ళందరినీ అవన్నీ ప్లాట్లని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టారు కదా. ఇప్పుడు ఆ ప్లాట్ల విలువలో ఇలాక నేను లెక్క చెప్పినట్టుగా క్యాల్కులేషన్ ప్రకారంగా మొత్తం డబ్బులు కట్టి ఆ ల్యాండ్ ఓనర్, డెవలప్దారుని ల్యాండ్ ఓనర్ అని పిలుస్తున్నారు. ఆ ల్యాండ్ ఓనర్ కనుక అప్లికేషన్ పెట్టున్నాడు కదా, అవన్నీ క్యాల్కులేషన్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఆ అమౌంట్ పే చేసేస్తే ఆ లేఅవుట్ రెగ్యులరైజ్ అయిపోతుంది. అంటే 10% ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సపరేట్గా రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్లాట్కి రెగ్యులరైజేషన్ కాలే, మిగిలిన ప్లాట్లకు అయింది. కాబట్టి ఇతను అట్లా చేయడం ద్వారానే ఇతరులకు మళ్ళీ తను మిగతా ప్లాట్లను అమ్ముకోవడానికి ఇతనికి రైట్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏందనంటే, అమెండ్మెంట్ జీవోలో ఒక అంశం గవర్నమెంట్ చెప్పింది. ఇక్కడ తప్పు చేసిన వాడిని తప్పించుకోవడానికి అనుకూలంగా అంశం. ఏం అంశం ఇక్కడ? అతన్ని ముక్కు విండి అతని దగ్గర నుంచి 10% ఓపెన్ స్పేస్ తీసుకోవాలండి. 100 ప్లాట్లు ఉన్నాయి సార్, 10% అమ్మిండి 90% అమ్మలే. అమ్మనప్పుడు మీరు రెగ్యులరైజ్ చేసుకోండి అని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లు ఆపి బలవంతం పెట్టింది. జీవో 2020 ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నోడి దగ్గర ఇప్పుడు మనం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయాలి సార్? గత గవర్నమెంట్ కూడా ఇది చేయలేదు, ఇప్పుడు వీళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా లేరని చెప్తున్నా. ఏం చేయొచ్చు అంటే, సార్ 100 ప్లాట్లు ఉన్నాయి ఆ వెంచర్లో, 10 ప్లాట్లు అమ్మేసుకున్నాడు, ఇంకా 90 ఉన్నాయి. ప్రతి లేఅవుట్లో కూడా 10% మ్యాండేటరీగా ఉండాలి సార్. ఓపెన్ స్పేస్ అనేది పార్క్ ప్లేస్ కోసం వదిలిపెట్టాలి. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా లేఅవుట్ ఎలా ఉండాలని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. దాంట్లో ఖచ్చితంగా 10% ఓపెన్ స్పేస్ ఉండాలి. ఎందుకు ఉండాలి? చెట్లు పెట్టుకోవడానికి, కాస్త పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆడుకోవడానికి, కాస్త పార్క్ ప్లేస్. ఇప్పుడు మన సిటీలో ఉన్నాం, పార్కులో చెట్లు ఉన్నటువంటి పార్కులో ఎట్లా కలకలాడుతున్నారు ఎండాకాలం, పచ్చదనము, ఆక్సిజను ఇదంతా కూడా ఉంటుంది. అయితే ఆ 10%ని అప్లికెంట్ దారుడి దగ్గర అతన్ని ఇన్సిస్ట్ చేసి, ప్రెషర్ చేసి, నువ్వు 10% ఓపెన్ స్పేస్ ఏ మూలకని నువ్వు లోకల్ బాడీకి రిజిస్ట్రేషన్ చెయ్యి, అప్పుడు మాత్రం మిగతా ప్లాట్లను రెగ్యులరైజ్ చేస్తామని ఎందుకు చెప్పట్లేరు? గవర్నమెంట్ చెప్పట్లే. ఇది పెద్ద లోపభూయిష్టమైన అంశం సార్ ఈ విషయం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ని వాళ్ళని కట్టమని అంటుంది, కట్టకపోయినా పర్వాలేదని అంటుంది.
మీరు రెగ్యులరైజేషన్ ఛార్జెసే కట్టండి. 14% ఆఫ్ ద రిమైన్డ్ ప్లాట్స్ యొక్క వాల్యూ పైన 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కట్టాలిగా. కొన్ని కోట్లు ఉంటాయి, ఓకే, కోట్ల రూపాయలు మీరు కట్టకండి. ప్లాట్ కొనుక్కున్న వ్యక్తి తర్వాత ఇల్లు కట్టుకోవడానికి పోయినప్పుడు అతను కట్టుకుంటాడు అని చెప్తుంది గవర్నమెంట్. ఇక్కడ ఇల్లీగల్ లేఅవుట్ వేయడమే తప్పు. అతను ఒక రకంగా మనం ఇప్పుడు అతను తప్పించుకొని పోవడానికి మనం సహకరించినట్లే అవుతుంది కదా. 10% ఓపెన్ స్పేస్ మనం తీసుకోవట్లేము. పోనీ అక్కడోటి ఇక్కడోటి అమ్మీరు ఓపెన్ స్పేస్ ఇవ్వడానికి అవకాశం లేకుండా ఆ లేఅవుట్ ఉంది. మరి ఓపెన్ స్పేస్ ఛార్జీలను అతనితోటే కట్టించండి, మీరు కట్టకపోయినా పర్లేదు అని అంటుంది. ఇది అబ్జెక్షనబుల్ థింగ్. దాదాపు 1300 చిల్లర లేఅవుట్లు ఉన్నాయండి. అట్లా ఓకే, లేఅవుట్నే రెగ్యులరైజ్ చేసుకునే అప్లికేషన్లు వచ్చినాయి. మరి వాళ్ళ దగ్గర నుంచి 10% ఓపెన్ స్పేస్ తీసుకోవడానికి ఎందుకు గత ప్రభుత్వంలో ఆ నిబంధనలు పెట్టలేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఆ నిబంధనలు పెట్టలేదు. ఇది కొంచెం బాధ కలిగించే అంశమే. ఓకే, ఇప్పుడు మనం లేఅవుట్లలో ఇవన్నీ ఇల్లీగల్ లేఅవుట్స్ 28 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకుంటున్నాం. ఈ లేఅవుట్లలో ఓపెన్ స్పేస్లు ఉండవు, సరి అయిన రోడ్లు విశాలంగా ఉండవు. మరి నువ్వు వీళ్ళకి రెగ్యులరైజ్ చేస్తున్నావు కానీ ఓపెన్ స్పేస్ కల్పిస్తామా? ప్రభుత్వం తరఫున ఓపెన్ స్పేస్ కల్పిస్తుందా? కల్పించలేదు. మరి కల్పించలేనప్పుడు లేఅవుటే నీ ముందుకు రెగ్యులరైజేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 10% తీసుకోవడానికి నువ్వు ఎందుకని ప్లాన్ చేయట్లేదు? ఓకే, ఇది మిస్టేక్ అండి. అంటే ఒక రకంగా ఏంటంటే భవిష్యత్తులో మళ్ళా కూడా ఎల్ఆర్ఎస్ వస్తూ ఉంటుంది, ఇటువంటి స్కీమ్ వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు కట్టకపోయినా పర్లేదు, కొనుక్కున్న వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు కట్టుకుంటారు. 10% ఇవ్వకపోయినా పర్లేదు, మీరు వేసుకోండి అని ఒక రకమైనటువంటి వెళ్ళిపోతుంది కదా ఒక సారాంశం ప్రజల్లోకి. ఇది ఒక్కటి నాకు తప్పనిపించింది ఈ జీవోలో. కానీ చాలా హర్షించదగ్గ విషయం ఏంటంటే 25% రిబేట్ ఇవ్వటం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అదేవిధంగా ఇప్పుడు లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఫీజెస్, ఓపెన్ స్పేస్ ఫీజెస్ కాదు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఫీజెస్ పైన కూడా 25% తగ్గించే ఫీజు ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. ఇది చాలా సుపరిణామం. కాబట్టి అప్లికెంట్ దారులంతా కూడా ముందుకు వచ్చి, నేను చాలా మందికి నేనేం చెప్తున్నా అంటే ఓపెన్ స్పేస్ ఛార్జీలు చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, రేపు ఇల్లు కట్టాలనుకుంటే మొత్తం కట్టండి, ఓపెన్ స్పేస్ ఛార్జీలు కట్టండి, రెగ్యులరైజేషన్ ఛార్జీలు కట్టండి ప్లాట్కు సంబంధించింది. నేను మళ్ళీ దాన్ని అమ్ముకుంటా ఇన్వెస్ట్మెంట్ కోసమే కొనుక్కున్నా అనుకునే వాళ్ళకు నేను సూచించే సూచన ఏంటంటే రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కట్టండి, ఓపెన్ స్పేస్ ఛార్జెస్ను వదిలేయండి. ఆ తర్వాత నీ దగ్గర ఎవరో కొనుక్కున్నాయన ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, అప్పుడు కట్టుకుంటాడు. ఆ రోజు ఉన్న రేట్ల ప్రకారంగా ఆ స్థానిక సంస్థకి వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ పోయినప్పుడు ఆ ఫీజు వసూలు చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇది ఇంత డీటెయిల్డ్గా జనంలోకి తీసుకుపోయే యంత్రాంగం కానీ వివరాలు కానీ బాగా లేట్ అయిందండి. ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకు చేరలేదు. అంటే ఎవరి ద్వారా చేరాలి? రిజిస్ట్రార్ల ద్వారా చేరాలి. రిజిస్ట్రార్లకు కూడా కింది దాకా ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఎప్పుడు వచ్చింది అమల్లోకి? 8వ తారీఖు 9వ తారీఖు అన్నారు. కానీ కొన్ని జిల్లాలలో కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో 20, 15, 16, 20 అట్లా ఎక్కడో. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న 2-3 జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మాత్రమే స్టార్ట్ అయినాయి తప్పితే విలేజ్లలో కొంచెం ఇతర జిల్లాలలో చాలా అర్థం చేసుకోవడానికి చాలా లేట్ అయిందండి.